మనందరి పాపములను క్షమించి మన జీవితానికి సమాధానము దయచేయడానికి లోకరక్షకుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. 139వ కీర్తన 2వ వచనం. దావీదు భక్తుడు ప్రభువుని గురించి ఇక్కడ మాట్లాడుతూ నా చర్యలన్నీ కూడా నీకు తెలుసయ్యా అని అంటాడు. అవును, మన దేవుని దృష్టికి కనబడనటువంటి సృష్టము లేదు. ఆయన కునుకక నిద్రపోక నిరంతరము కూడా మనల్ని పరిశీలిస్తున్నటువంటి దేవుడు. అందుకనే నా నడకను నా పడకను నీవు బాగా తెలుసుకున్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను అని అంటాడు. కాబట్టి అటువంటి దేవుని దృష్టి ఎదుట మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ మాటలో దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు అనంటే, ఒకానొక సందర్భంలో శీతాకాలమున రాజులు యుద్ధానికి వెళ్ళేటువంటి సమయంలో దావీదు తన ఇంటి మిద్దె మీద ఉండి పచారులు చేస్తూ ఒక స్త్రీని చూచి తన హృదయంలో ఆమెను కోరుకొని ఆమెను తీసుకొచ్చి ఆమెతో పాపం చేశాడు. ప్రియులారా, పాపము చేయడం ద్వారా ఒక బిడ్డను ఆమె కనాల్సి వచ్చినప్పుడు ఆ యొక్క పాపపు స్థితి అనేది తన మీదకి రాకుండా ఉండటం కోసమై తన యొక్క భర్తను యుద్ధం నుంచి పిలిపించి ఆమెతో శయనించేటట్లుగా చేయడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ ఆమె భర్త ఒప్పుకోలేదు. చివరాఖరికి ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో ఒకానొక పన్నాగము పన్ని యుద్ధములో అతను ముందుండున్నట్లుగా చేశాడు, చనిపోయేటట్లుగా చేశాడు. పునర ఈ విషయాలన్నీ కూడా రెండవ కంటికి తెలియకుండా నేను చాలా చక్కగా మేనేజ్ చేశానులే అనుకున్నాడు. కానీ సర్వము ఎరిగినటువంటి దేవుడు, సర్వాన్ని పరిశీలిస్తున్నటువంటి దేవుడు ఆకాశమందున్నాడు అనేటువంటి సత్యాన్ని మర్చిపోయాడు. ఆ తర్వాత దేవుడు ఒక ప్రవక్తను దావీదు దగ్గరకు పంపించి హెచ్చరిక చేసిన తర్వాత తన బుద్ధి తెచ్చుకొని ఈ మాటలు వ్రాస్తున్నాడు. నా చర్యలన్నింటినీ కూడా నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి క్రియను బట్టి, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, యేసుక్రీస్తు రెండవ రాకడలో దానిని బట్టే మనకు తీర్పు తీరుస్తాడనే సత్యాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. పిల్లరా, ఎప్పుడైతే ఆ ప్రవక్త హెచ్చరిక చేశాడో తన తప్పును తెలుసుకుని ఆ తప్పును ప్రభువు శుద్ధి చేసే వరకు కూడా దేవుని సన్నిధిలో గోజాడి తన యొక్క కన్నీళ్ల చేత పరుపును తేల చేసుకొని ఆ పాపం నుంచి శుద్ధుడైనట్లుగా మనం చూడొచ్చు. అంత శుద్ధుడైనప్పటికీ కూడా ఆ పాపము అతన్ని పట్టుకొని వెంటాడినట్లుగా కూడా మనం గమనించవచ్చు. కాబట్టి పరిశీలిస్తున్నటువంటి దేవునికి సమస్తము తెలుసునటువంటి వారముగా మనము కూడా మన యొక్క జీవితాన్ని సరిచేసుకొని ప్రభు ఎదుట నిందారహితులుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే యోనాను కూడా మనం గమనించినప్పుడు నినివే పట్టణస్థుల యొక్క దోషము దేవుని దృష్టికి బహుభయంకరంగా ఉండడాన్ని బట్టి నినివేకి దుర్గతి కలుగుతుందని నీవు ప్రకటించని యోనాను పంపినప్పుడు యోనా నినివే వెళ్లకుండా తర్షీషు పారిపోవడానికి ఓడ ఎక్కి ఓడ అడుగున వెళ్ళి పండుకున్నట్లుగా మనం గమనించవచ్చు. కానీ దేవుడు యోనాని వదిలిపెట్టలేదు. ఒక గొప్ప తుఫానుని పంపటం ద్వారా ఆ ఓడ ప్రయాణము కష్టమయ్యేటట్లు చేయడం, యోనాని ఎత్తి సముద్రంలో పడవేయగానే ఆ యొక్క తుఫాను ఆగిపోవటం అనేది జరిగింది. పిల్లరా, కాబట్టి మన ప్రతి చర్య కూడా ప్రభు గమనిస్తున్నాడనేటువంటి సత్యాన్ని గమనించాల్సినటువంటి అవసరత ఈ రెండు విషయాలను బట్టి బయలుపడుతుంది. తద్వారానే మన యొక్క తీర్పు ఉంటుంది. కాబట్టి ప్రభు దృష్టికి యథార్థమైనటువంటి జీవితం జీవిస్తూ నమ్మకంగా ఎవరైతే జీవిస్తారో వారికి మాత్రమే పరలోక రాజ్యం అనేది ఇవ్వబడుతుంది. పిల్లరా, కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. ఎవరూ చూడలేదులే అని మనము భ్రమపడుతున్నావేమో, కానీ ప్రభు అంటున్నాడు, నీ చర్యలన్నింటినీ కూడా నేను ఎరిగిన ఉన్నటువంటి వాడను అని అంటున్నాడు. కాబట్టి వాక్య ధ్యానం ద్వారా మన జీవితాలను ఒకవేళ తప్పు మార్గంలో ప్రయాణిస్తుంటే సరి చేసుకొని ప్రభు చూస్తున్నాడు అనేటువంటి భయము కలిగినటువంటి వారుగా ఈ లోకంలో జీవిద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, దావీదు భక్తుడు అంటున్నాడు, నాయన నా చర్యలన్నింటినీ కూడా నీవు బాగుగా ఎరిగిన వాడు అంటున్నాడు నాయన. కాబట్టి మా జీవితాలను కూడా మీరు
చూస్తున్నారు, పరిశీలన చేస్తున్నారు అనేటువంటి సత్యాన్ని మేము ఎరిగిన వారంగా, ఒకవేళ తప్పు మార్గంలో ప్రయాణిస్తుంటే మా నడకలను సరిచేసుకొని పరిశుద్ధమైనటువంటి మార్గంలో నడవడానికి కావాల్సిన కృపను దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.